ఊపిరితిత్తులో నీరు చేరడం అంటే ఇది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఊపిరితిత్తుల పైనున్న పొరల్ని ప్లూరా అంటాం. దీంట్లో నీరు చేరడము. ఇది ముఖ్యంగా ఇతరత్ర జబ్బులు అంటే కార్డియాక్ ఫెయిల్యూర్ లేదంటే ఏదైనా ఆర్గాన్ ఫెయిల్యూర్ కిడ్నీ గానీ, లేదంటే లివర్ ఫెయిల్యూర్ ఉన్న సందర్భాల్లో బయలాటరల్ ప్లూరల్ ఎఫిషియన్స్ డెవలప్ కావచ్చు. లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అంటే ఊపిరితిత్తులో ఉన్న పై పొరల్లో గానీ, ఊపిరితిత్తుల్లో గానీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు నీరు చేరే అవకాశం ఉంటుంది. ఇకపోతే మూడో కారణము మాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్‌కు సంబంధించిన జబ్బుల్లో గూడా ఈ ఊపిరితిత్తుల పై భాగంలో ప్లూరల్ ఎఫ్యూజన్స్ అంటాం. వాటిలో నీరు చేరే అవకాశం ఉంటుంది. వీటిలో ఏదనేది ఆ నీటిని ఎక్కువగా ఒక మోర్ దెన్ 500 ఎంఎల్ గనుక వాటర్ ఉన్నట్లయితే ప్లూరల్ ఎఫ్యూజన్స్‌లో వాటి నుంచి మనం డయాగ్నోస్టిక్ యాస్పిరేషన్ అల్ట్రాసౌండ్ గైడెడ్ డయాగ్నోస్టిక్ యాస్పిరేషన్ చేసి వాటిని టెస్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో కొంతవరకు మనకు అది దేని వల్ల వచ్చింది ఇన్ఫెక్షన్ వలన, క్యాన్సర్ వలన లేకంటే వేరే జబ్బుల వలన అంటే ఇతరత్రా జబ్బులు కార్డియాక్, లివర్, కిడ్నీ డిసీజెస్ వల్ల ఈ నీరు చేరుతుందా అనేది మనం కొంతవరకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే లంగ్స్‌లోకి వాటర్ రావడం కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ అంటాం. అంటే హార్ట్ పంపింగ్‌లో లోపాలు ఉండడం వల్లప్పుడు కూడా ఊపిరితిత్తుల గాలి గదుల్లో పల్మనరీ ఎడిమా అంటారు దాన్ని. ఇది జరగవచ్చు. అట్లానే కొంచెం న్యూరలాజికల్ కండిషన్స్‌లలో న్యూరోజెనిక్ పల్మనరీ ఎడిమా అంటారు. వీటిల్లో కూడా వాటర్ ఈ ఊపిరితిత్తుల గాలి గదుల్లో చేరినటువంటి వాటర్‌ని మనము మందుల ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా మాత్రమే తగ్గించగలము. ఆర్ ప్రైమరీ డిస్‌ఫంక్షన్ ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దాన్ని కరెక్ట్ చేయడం ద్వారా ఈ వాటర్ అనేది మరల చేరకుండా చేయొచ్చు. ప్లూరల్ ఎఫిషియన్సీకి అయితే మనం ప్లూరల్ క్యాన్సర్ అవుతే ప్రైమరీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ద్వారా గానీ, టీబీ లేదంటే ఇతరత్ర న్యూమోనియా లాంటి జబ్బులు ఉన్నప్పుడు వాటిని ట్రీట్ చేయడం ద్వారా, ఒకవేళ కార్డియాక్ ఫెయిల్యూర్ గానీ, లివర్ ఫెయిల్యూర్ గానీ, కిడ్నీ ఫెయిల్యూర్ వలన అవుతే ఆ అండర్‌లయింగ్ జబ్బులను ట్రీట్ చేయడం ద్వారా మనము ఈ ప్లూరల్ ఎఫిషియన్సీని ట్రీట్ చేయడం జరుగుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.